ఎంటర్టైన్మెంట్ కోసం మే 14న వీరభద్రుడు చూడబోతున్నాము. అండ్ ఈరోజు మనం ఒక్కసారి రోలెక్స్ అండ్ ఢిల్లీతో మాట్లాడేద్దామా? మనకి చాలా అరుదుగా దొరికేటువంటి అదృష్టము. ఒక్కసారి మైక్స్ ఇచ్చేస్తారా? సూర్య గారు, కార్తీ గారు, వెరీ హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్ క్లోజ్అప్ నుంచి. గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మిమ్మల్ని ఇద్దరిని ఒక్కసారి మీ చైల్డ్హుడ్కి తీసుకొని వెళ్ళి క్వశ్చన్స్ అడగాలనుకుంటూ ఉన్నాము. సో నేను అడిగేటువంటి ఈ ప్రశ్నలకి ఎవరు ఎక్కువగా చేసేవాళ్ళు ఈ విషయాలు అనేది మీరు చెప్తే సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ చిన్నప్పుడు మీ ఇద్దరిలో అబద్ధాలు ఎక్కువగా ఎవరు చెప్పేవాళ్ళు? అబద్ధాలు స్టోరీస్ చెప్తున్నాను, అది అబద్ధం అని చెప్తే నాకే నేనేం చేయగలను? అది స్టోరీస్, అది అబద్ధాలు కాదు. ఓకే, మీరు దీనికి సమాధానం ఏం చెప్పలేదంటే కార్తీ గారు అన్నట్టేనా? ఆయన హీజ్ ఓన్లీ టెలింగ్. ఓకే, డైట్ స్కిప్ చేసింది ఎవరు ఎక్కువగా ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత? చూడండి, ఇద్దరు చూడండి. టీనేజ్ కాదు, ఆఫ్టర్ 25 I started knowing about diet. Okay, body is not made in the gym and body is made in the kitchen. So only after 25 I got to know about it. Whatever you do gymming, no use. Yeah. You have to zip up your mouth, then the body changes. Right, sir. But నాకు most of మౌత్ the లో time, జిప్పు లేదు. అండ్ మా బాడీస్ ఎక్కువసేపు కిచెన్లోనే ఉంటుంది. ఓకే, అండ్ థర్డ్, జిమ్ స్కిప్ చేసేది ఎవరు మీ ఇద్దరిలో? ఏయ్, వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళే రాయాలి, మీరు రాయకూడదు. I think we both do it. We feel guilty and then we go back to the gym. Ilati 365 days you can't be at the gym. కరెక్ట్. You let go and then you again run and సో chase it. అప్పుడప్పుడు and ఇద్దరు స్కిప్ కొడుతూ ఉంటారు. ఓకే, కానీ జ్యోతిక గారు మాత్రం స్కిప్ కొడుతున్నట్లు లేరు. Never. Yeah. 365 days. 365 డేస్లో 366 డేస్ వెళ్తున్నారు ఆవిడ. లేదు, నేను 214 డేస్ వెళ్తున్నా. We were actually discussing that. What is that you're doing now? What is your age? And what is that pause button? How do you just freeze time? What is happening? I think we both also discussed you're a happy soul. Yes. You choose to be happy always, Yes. and that's why you're like this. అంతే సూర్య గారు. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ఈచ్ డే ఆఫ్టర్ ది ఈవెంట్ ఇస్ ఓవర్ నేను కొంతసేపు వెళ్ళి ఫ్రిడ్జ్లో కూర్చుంటూ ఉంటాను. Freezer, యా, ఇట్ హెల్ప్స్ టు ఫ్రీజ్ మై ఏజ్. యా, అలాగే మీ ఇద్దరిలో చిన్నప్పుడు కోపం ఎవరికి ఎక్కువ? చిన్నప్పుడు అవునా? దెబ్బలు ఎవరికి ఎక్కువగా పడ్డాయి? short fuse. షార్ట్ ఫ్యూస్ దెబ్బలు మీకా? ఆబ్వియస్లీ కదా, తమ్ముడు కదా. అవును, తమ్ముడు కదమ్మా. అమ్మకి ఫేవరెట్ ఎవరు చిన్నప్పుడు? ఆల్వేస్ పెద్ద బాబు కదా. మీరు అప్పుడు ఎక్కువ First ఫీల్ child. అయ్యేవాళ్ళ? ఆల్వేస్ ఐ In ఫెల్ట్ లైక్ between other third second child renduku nadula. So in between daughter is father's daughter, first son is mother's. ఆల్వేస్ కేర్లెస్ నాకు. అయ్యయ్యో, చాలా కేర్. మధ్యలో ఇరుక్కుపోయిన మనిషి. అందుకే నన్ను అందరూ చూసుకుంటున్నారు. వాళ్ళందరూ చూసుకుంటారు. వేసేసారు మీరు. వేసేసారు, అమ్మా. ఓకే, ఫాస్ట్గా ఇమోషనల్ అయ్యేది ఎవరు? ఫాస్ట్గా ఇమోషనల్ అయ్యేది ఎవరు? ఇద్దరునా? ఇద్దరు ఒక 1% ఎక్కువ. No, I think I became little more emotional with age, but I saw him first getting emotional when our sister got married. That's when we thought, okay, we didn't know this side of us, and he emoted even before me. Okay. He sang a beautiful song for my sister, and he made everybody cry, and he also teared up. మీరు పాడక్కర్లేదు కానీ ఆ పాట ఏంటో జస్ట్ చెప్తారా? తమిళ పాట అమ్మా మీకు. అదే జస్ట్ పాట ఆ పాట వాట్ ఈస్ ద సాంగ్ చెప్తే చాలు, మేము ఆ తర్వాత. రజనీ గారి సాంగ్, అది రజనీ గారి సాంగ్, పాత సాంగ్, ఓల్డ్ సాంగ్. ద హీరో సింగ్స్ ఫర్ అ సిస్టర్, సేమ్ లైన్స్. ఓకే, సో కనుక్కుంటారులేండి మా వాళ్ళు. అలాగే ఇంత మీ బ్యూటిఫుల్ మెమరీస్ని షేర్ చేసుకున్నారు కాబట్టి మా దగ్గర కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ కూడా ఉన్నాయి మీవి, అవి మేము షేర్ చేస్తాం. ఒకసారి స్క్రీన్ మీద వేయండి. కెన్ వీ హ్యావ్ ద పిక్చర్స్ ప్లీజ్? అది ఓకే. ఆ టైంలోని మెమరీస్ ఏమైనా ఉన్నాయా ఇంకా ఇంటాక్ట్? ఆ పిక్చర్ దిగినప్పుడు మీకు గుర్తుందా కార్తీ గారు? దిస్ One thing, our dad will always wake us up at 6 o'clock in the morning, and he will never allow us to sleep, just to click those pictures. In the morning, the face will be fresh, and you will get that yellow sunlight before it becomes 7 o'clock, 7:30. Harsh sunlight varadukku munadi, he will always take us to the Mottamadi, to the terrace, and we all should pose for him.
That's He's because also your a father, photographer. Yeah, he's a photographer, He's actor. an artist, so Yeah. he knows. అందుకని మీ ఫాదర్ అంత మార్నింగ్ లైట్లో షూట్ చేశారు. మా ఫాదర్ అకౌంటెంట్ కదా, మధ్యాహ్నం మధ్యాహ్నం తీసుకెళ్ళి షూట్ చేశారు ఫోటోలు. కార్తీక్ గారు మీరు? దట్స్ వాట్ ఫోటోలు చూస్తే మా చెల్లి కూడా సేమ్ బాయ్స్ షర్ట్ వేసుకుంది కదా, అవును. బికాస్ షీస్ ఆల్వేస్ విత్ బాయ్స్, షీ ఆల్సో వేర్ బాయ్స్ షర్ట్స్, బాయ్స్ షార్ట్స్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ షీ యూస్ టు డ్రెస్ లైక్ ఎ బాయ్ ఓన్లీ. ఓకే, మీకు ఎప్పుడు అలాంటి రివర్స్ ఫ్రాక్స్ అలాంటివి వేసిన సందర్భాలు లేవు? జరగలేదు. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఇది స్కూల్లో కాంపిటీషన్స్కా? I thought they are dressing me so much. I thought I'll get the most important character, but I was like a set property. I just had to do this. He was Balaram and he had all the dialogues. ఓ ఓకే, అందులో నేను హీరో, ఈయన గెస్ట్ రోల్. చూసారా, మీకు ఇంట్లో అంత ఫేవరిజం లేకపోయినా స్కూల్లో ఉండింది ఫేవరిజం. యా, నెక్స్ట్ పిక్చర్ ఇది. We've never gone to a shooting spot. Okay. I think Appa Vandu must have done almost 200 films, but we must have gone to at least 2 or 3 times to his shooting spot. This was in Kodaikanal. Ayiram Muttangal is the movie title name. I think this was maybe first or second time we went and saw him on a shooting spot. For a long time we didn't know he's an actor. He okay, though velak pirkaru, he's somewhere he's also watching movies, shooting paathutirukkaru. That's how he has kept us. We hardly knew cinema industry people till we were like 18, 20. ఓ మై గాడ్, దట్ ఈస్ రియలీ అమేజింగ్. 18-20 వరకు కూడా మీకు ఇంకా తెలియలేదంటే మీకు ఏమైనా మెమరీస్ ఉన్నాయా ఈ పిక్చర్? లేదు, అది సాంగ్ షూట్, అది మాత్రం నాకు గుర్తుంది. ఓకే, చాలా తక్కువ, చాలా చిన్నపిల్లలు. యా, అందుకని అన్న రిమెంబర్స్ మోర్ దెన్ వాట్ ఐ రిమెంబర్. యా, నెక్స్ట్ పిక్చర్ అండ్ లాస్ట్ పిక్చర్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. ఇంకో పిక్చర్ అది. ఎస్, I think that's one of the only photo I smiled. Other doesn't mean I never smile otherwise. ఓకే. Childhood full away. I had so many things in my mind, and I think those are, I think the rarest photo where I actually smiled in my childhood. ఎస్, అండ్ కార్తీక్ గారు ఎలాగో ఎవర్ స్మైలింగ్లోనే ఉన్నారు. ఎవర్ స్మైలింగ్. సూర్య గారు, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అండి, ఇది కొంచెం మీరు ఫన్నీగా ఆలోచించి చెప్పండి. కార్తీక్ గారు ఒకవేళ ఈ ప్రొఫెషన్లోకి రాకుండా ఉండుంటే ఆయనకి ఏ ప్రొఫెషన్ సూట్ అయ్యేది? Storytelling. అంటే ఆర్జే బాలాజీ గారికి కాంపిటీషన్ అన్నమాట. మీ ఇద్దరికి నిక్ నేమ్స్ ఏమైనా ఉన్నాయి? ఆయన టాలెంట్ కష్టం అండి, అది మల్టీ టాలెంట్. అవును, ఆయన తెలుగులో లేరు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పొట్ట కూడా కొట్టేవాళ్ళు ఆయన. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నిక్ నేమ్స్ ఏమైనా ఉండేవా మీ ఇద్దరికి చిన్నప్పుడు? ఎనీ నిక్ నేమ్స్ అంటే కోపం వచ్చినప్పుడు తిట్టుకోవడానికి పిలుచుకోవడానికి ఏయ్ అట్లా, అప్పుడే రోలెక్స్ అని పిలుస్తారా? కాదు, ఎప్పుడు గొడవలు ఎక్కువ, ఇద్దరి మధ్యలో గొడవలు ఎక్కువ. నేచురల్లీ బాయ్స్ హ్యావ్ టు ఫైట్ కదా. యా, అన్నదమ్ముళ్ళు అంటే వీల్ హావ్ మాక్సిమం ఫైట్స్. ఐ థింక్ మాక్సిమం యాక్షన్, డైలాగ్స్ లేదు, యాక్షన్ సీక్వెన్సెస్. ఓకే, సో Next our neighbor's house was Nudan Prasad garu. ఓ So they have a wonderful, like one Andhra manga we call it. I don't know still. Avakai. Avakai da. So we have to climb a sunshade and jump into their house when they are all sleeping in the afternoon. We take that. మామిడికాయలు అంటే బంగినపల్లి పెంచారేమో అక్కడ. Yeah. It's proper our Andhra manga we call it. It's a short name we call it. We steal that and come from the house, and he will actually help me climb the sunshade. I will be going and plucking the mangoes. When we come back, there will be only one, and we'll fight for it. Who has to take the majority of it? அப்படியே ரோலிங் எல்லாம் பண்ணி தரையிலெல்லாம் வந்து ROF எல்லாம் சொல்லுவாங்கல்ல அந்த மாதிரி. Super Vandy, thank you so much for sharing such lovely childhood memories, not only with us, with all your fans. Everybody will be so happy.